హృదయంలో మనస్సాక్షిలో సాక్ష్యం ఉండాలి. నీ గురించి నీకు ఉండాలి, నా గురించి నాకు ఉండాలి. మనస్సాక్షిలో మొదటి సాక్ష్యం ఉండాలి. తరువాత మనుష్యులలో కూడా సాక్ష్యం ఉండాలి. ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తా ఉన్నాం అనుకో, నిన్ను గురించి ఒక చక్కటి సాక్ష్యం ఉండాలి. రెండవది, దేవుని మందిరంలో కూడా సాక్ష్యం ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలి. అలా సాక్ష్యం ఉంటేనే దేవుని మందిరంలో ఉంటే దానికి ఒక ఆశీర్వాదము, దీవెన, దేవునికి ఇష్టడు ఇష్టరాలుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సాక్షిగా మందిరంలో లేకపోతే కష్టం. మొదట ఎక్కడ ఉండాలంట సాక్ష్యము? మనస్సాక్షిలో. రెండవది ఎక్కడ ఉండాలంట? మనుష్యులలో ఉండాలంట, సమాజంలో. మూడు ఎక్కడ ఉండాలంట? దేవుని మందిరంలో ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనము ఎప్పుడు మన బ్రతికినంత కాలము, ఆయువు ఉన్నంత వరకు కూడా దేవుడు మనలో కోరుకునేది ఈ విధమైనటువంటిది. ఒక మాటను మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యము 24వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యం 24:16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమునిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. చాలా క్లియర్గా వ్రాయబడినటువంటి మాట. అపోస్తుల సంఘానికి ఓ చక్కటి అద్భుతమైనటువంటి లేఖను దాసుడు పంపిస్తూ ఉన్నాడు. ఒకసారి దేవుని ఎడల, తర్వాత మనుష్యుల ఎదుట ఎలా ఉండాలంటే మనస్సాక్షి అంటే దాని అర్థమైంది, ఏ దోషము, ఏ పాపము, ఏ విధమైనటువంటి రీతిగా ఉండకుండానట్లు. అరే, నాకు కావలసిన స్నేహితుడు, నాకు కావలసిన స్నేహితురాలు వాళ్ళు ఏదో అనుకుంటున్నారని చెప్పి నీ మనస్సాక్షి నువ్వు పాడు చేసుకోకూడదు. నీ హృదయం నువ్వు పాడు చేసుకోకూడదు. వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు, నన్ను అభిమానిస్తున్నారు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు నవ్వాలని చెప్పేసి నీ మనస్సాక్షి నువ్వు పాడు చేసుకోకూడదు. నీకున్న సాక్ష్యమును నువ్వు పాడు చేసుకోకూడదు. మొట్టమొదటిగా నీ మనస్సాక్షిలో ఉన్న సాక్ష్యాన్ని నాశనము చేసుకోకూడదు. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో దానికి అనుగుణంగా ప్రవర్తించి వాళ్ళకి ఇష్టరాలుగా ఉండాలని చెప్పి తప్పుడు మార్గంలో నడవడానికి ప్రయత్నించి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకూడదు. నువ్వు పనిచేసే చోట, నీ ఇంటి దగ్గర, నువ్వు ఎక్కడికి ప్రయాణం చేసి వెళుతున్నావో, నువ్వు ఏ స్థలంలో ఉంటున్నావో, ఏ స్థలంలో నివాసం చేస్తున్నావో, నీ యథార్థత, నీ సాక్ష్యము అన్య జనుల ఎదుట దేవునికి మహిమకరముగానే ఉండాలి. రేపు నీ వెనకాల కూడా నీ సాక్ష్యము గొప్పదిగా మాట్లాడాలి. వాళ్ళు ఉన్నారని అట్లా మాట్లాడండి లేక, వాళ్ళు ఉన్నారని మాట్లాడండి అంతే. ఎప్పుడైనా సరే మన మాట ఎలా ఉండాలి? కేర్గా, అంటే నిర్దోషత్వము కలిగినటువంటి రీతిగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు దానిని ప్రదర్శించాడు, చూపించాడు. దాన్ని తెలుసా మీకు? దేవాలయం దగ్గర వ్యాపారం చేసుకుంటూ దేవుని మందిరాన్ని పాడు చేస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? చాలా కోపము, బాధ కలిగింది ఆయనకి. అయ్యో, నా తండ్రి దేవాలయమును ఏ రీతిగా పాడు చేశారయ్యా వీళ్ళు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎల్లగొట్టారు. ఈ రోజున నీ దేవుని మందిరం మొట్టమొదటిగా నీ హృదయమే ఆయన ఆలయం అని చెప్పాడు ఆయన. అటు తర్వాత నలుగురుగా కూడుకున్నట్టుకు దేవుని సన్నిధిని ఇక్కడ ఇచ్చాడు. నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావా? దేవుని మందిరాన్ని ఏ విధంగా చూసుకుంటున్నావా? దేవుని మందిరాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావా? జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? వస్తున్నావా, వెళుతున్నావా, ఉంటున్నావా, బలపరచబడుతున్నావా, ఎదుగుతున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ క్లియర్గా రాయబడిన మాట, నా మనస్సాక్షి నిర్దోషముగా ఉన్నట్లు నేను అభ్యాసము చేసుకొనుచున్నాను. అంటే ఎంతమంది పిల్లల హ్యాండ్ రైటింగ్ రాయటం చూశారు మీరు? అక్షరాలు డెవలప్ చేసుకోవడం చూసారా? సరే, మీరన్నా రాయటం ఎప్పుడన్నా అభ్యాసం చేసుకున్నారా? అక్షరాలు బాగా రాయాలి, గుండ్రంగా నీట్గా ఉండాలని కదా, అవునా కదా? ఎందుకు రాయాలి అట్లాగా? ఎందుకు వాళ్ళకి నేర్పించాలి అలాగా? ప్రాక్టీస్ చేస్తే చండాలంగా ఉంటుందా? ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుంది? నీ హృదయము దేవుని ఎదుట నిర్దోషముగా ఉండునట్లు అభ్యాసము చేసుకుంటే మనుషుల ఎదుట, దేవుని ఎదుట
అది గొప్పగా ఉంటుంది. దానికి ఉదాహరణ అదే. అలవాటు చేసుకోవాలి, మనం అభ్యాసము చేసుకోవాలి. మన హృదయం నిర్దోషముగా ఉంటున్నట్లు మనం అభ్యాసము చేసుకోవాలి. పొద్దున్నే లేస్తే పండ్లు ఎందుకు తిక్కుతారు? పళ్ళు ఎందుకు తిక్కుతారు? నోటి వాసన రాకుండా, రోగం రాకుండా, చక్కగా మంచిగా ఉండాలని తిక్కుతాం. స్నానం ఎందుకు చేస్తాం? శరీరం శుభ్రంగా ఉండాలని. మంచి బట్టలు ఎందుకు ధరిస్తాం? ఆరోగ్యంగా ఉండాలని. ఇన్ని ఎందుకు చేస్తాం మనము? ఇది ఒక అభ్యాసము. పొద్దున్నే లేస్తే ఎప్పుడో 3వ 4వ తరగతి బుక్లో మేము చదువుకున్నాం. రోజు దాన్ని ఏమంటారంటే దినచర్య, దాని ఇంకొక పేరు కూడా ఏదో ఉంది. పొద్దున్నే లేస్తే పళ్ళు తోముకోవటము, సబ్బుతో మొహం కడుక్కోవటం, స్నానం చేయటం, మంచి బట్టలు వేసుకోవటం, స్కూల్కి వెళ్ళటం. ఇది రోజు కూడా ఒక అభ్యాసము. ఇది ఒక రోజు తప్పి చేయండి, వదిలేయండి, ఎంత అసహ్యంగా ఉంటుందో జీవితం. అలాగా దేవుణ్ణి కూడా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు దేవుని సన్నిధికి వస్తారు, మంచిగా చక్కగా స్నానం చేసి వస్తారా లేదా? ఎందుకు వస్తారు? అలాగా శుభ్రంగా మంచిగా ఉండాలి. ఇప్పుడు దేవుని మందిరంలోకి ఎవరైనా స్నానం చేయకుండా వచ్చేస్తారా? ఇప్పుడు దేవుని పులిపీట ఉంది, దీంట్లోకి స్నానం చేయకుండా ఎక్కుతారా? శాపము, దరిద్రం. అది మంచిది, పద్ధతి కాదు. దేవుని ఆలయము పరిశుభ్రమైనది. నువ్వు పని చేసేవాళ్ళైనా, పని చేయకున్న వాళ్ళైనా, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళైనా స్నానము చేయాలి. నీ శరీరము శుభ్రపరచుకొని ఆ తర్వాత నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ చూసారా, ఇన్ని లోకంలో ఇంత మాలిన్యం లేకుండా జాగ్రత్త పడేటువంటి మనము, మరి మన మనస్సాక్షి హృదయం ఉందే, దాన్ని ఎంత జాగ్రత్తగా దేవునికి అప్పచెప్పాలి మనం. అవునా కాదా? చాలా మంది దేవుడు ఇచ్చినటువంటి మనస్సాక్షిని ఏం చేసుకుంటున్నారంటే చంపుకొని హీనం చేసుకుంటా ఉన్నారు. ఎవరి కోసం చెప్పండి? అది ఎవరి కోసం? మనుషుల కోసం. తర్వాత ఇంకా నేను చెప్పాను శుక్రవారం, ఇప్పుడు కొత్తగా ఏడిసింది రోగం. ఆడవాళ్ళు ప్రేమించుకునేది, మగలు ప్రేమించుకునేది. ఫోన్ చేయలేదు ఎందుకో, వాడు ఏమో నా మీకు తలిగినాడో ఏమో తెలియదు. ఎంత ఫీలింగో వాయమ్మ. ఇంట్లో అమ్మ నాయన తల్లిదండ్రులు చేయలేదని ఫీల్ అవ్వరు. వాడెవడో పనికి మాలనోడు ఫోన్ చేయలేదని ఫీల్ అవుతారు. వాడెవడో ఏదో అనుకున్నాడని ఫీల్ అవుతారు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని ప్రేమించు, తర్వాత బయట ఎవడో వాళ్ళు చూద్దాం. నీ తండ్రిని ప్రేమించి నీ ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తే అప్పుడు నీకు ప్రేమ విలువ అనేది అర్థమవుతుంది. వాడెవడో ఏదో అనుకుంటాడు, వీడెవడో ఫోన్ చేయలేదు, వాడెవడేదో అనుకుంటాడని వాడి గురించి ఎందుకు? నీ మనస్సాక్షిని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? అయితే నీలో, నీ హృదయంలో నిజమైన మనస్సాక్షి లేదు. మొదట దేవుడు, తర్వాత నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం, తర్వాత ఎవరో మళ్ళా బయట వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పేసి వాళ్ళని పట్ల నీ సాక్ష్యాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? నీ మనస్సాక్షిని ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటావు? నిజమా కాదా? దేవుడు దాన్ని ప్రేమిస్తాడా అండి? నీ ఇంట్లో వాళ్ళని విడిచిపెట్టి, లేదా దేవుడిని విడిచిపెట్టి నువ్వు ఈ విధంగా ఉండు, ఈ విధంగా చెయ్యని దాన్ని ప్రేమిస్తాడా దేవుడు? యవన బిడ్డలు ఇంకా చాలా దరిద్రంగా, ఘోరంగా తయారైపోతున్నారు. ఇది వచ్చిందే, ఇది చాలా నాశనం చేసి పారేస్తా ఉన్నారు. ఏమండి ఇది? నేను మెసేజ్ పెట్టినా చూసుకోలేదు వీడు, నేను మెసేజ్ పెట్టినా చూసుకోలేదు. ఇంకా రిప్లై కూడా లేదు. బా అమ్మ నాయనకి మాత్రం లేదు, వాడెవడో మాత్రం పెడితే చెప్పాలి. ప్లీజ్ దయచేసి దేవుడిచ్చిన యోగ్యమైన, పరిశుద్ధమైన, నీతి అయిన ఆ మనస్సాక్షిని పాడు చేయవద్దు. అక్కడ దేవుడు నివాసము చేస్తున్నాడు, దాన్ని నువ్వు నాశనము చేయదు, పాడు చేయవద్దు. ఎందుకు మనిషికి ఇస్తున్నావు? దేవునికి ఇవ్వు, నీ కుటుంబంలో ఇవ్వు, నిన్ను పెంచిన వారికి ఇవ్వు, నీ బాగోగులు చూసిన వారికి ఇవ్వు. అప్పుడే నువ్వు నిజమైన మనిషిగా తీర్చిదిద్దబడతావు. లేకపోతే లేదు, నీకు విలువ లేదు. అదే నిజమైన తండ్రి ప్రేమ. రెండవ మాట ఒకసారి చదువుకుందాం. అదే అపోస్తలుల కార్యం 23:1 అక్కడ ఒక చక్కటి క్లియర్గా రాయబడిన ఒక మాట ఉందండి. ఆ మాట చదువు. తేరు చూచి సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటుని అని చెప్పాను. అపోస్తలుల కార్యములో ఈ పౌలు చాలా చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా కనుక మీరు విన్నట్లయితే, ఒక మాట ధైర్యంగా చెప్పాడు, ఇంకొక మాట కూడా ధైర్యంగా చెప్పాడు. ఏమంటే, పాపుల్లో నేను ప్రధాన పాపిని అని ధైర్యంగా ఒప్పుకున్న. ఒక రకంగా చెప్పాలంటే అతను మగాడు అని చెప్పచ్చు.
ఎప్పుడైనా ఎవరైనా ఏ తప్పును ఒప్పుకోవటానికి ముందుకు రారు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నేను పాపుల్లోనే మొట్టమొదటి పాపిని. ఇంకొక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచి ఉన్న ప్రకారము మీరు నన్ను నడిచి నన్ను చూచి నడవండి అని చెప్తాడు ఆయన. ఇక్కడ